హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే ఇంకో చిన్ని వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ మనం మామూలుగా పిల్లలకి బూస్ట్ ఇస్తూ ఉంటాము. మామూలుగా పెద్దవాళ్ళు అయితే కాఫీ అయితే తాగుతూ ఉంటాం కదా, కాఫీ టీ అలాగా. అయితే మనము ఎప్పుడైనా సరే బూస్ట్ తాగాలి అనుకున్నప్పుడు మనకి కొంచెం వెగటుగా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి. అలాంటప్పుడు కొంచెం కాఫీ పొడిని కానీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా ఒక్కొక్కసారి కాఫీ కావాలి అన్నారనుకోండి, మనము కొంచెం బూస్ట్ కొంచెం కాఫీ కల్పించామనుకోండి, మనకి కాఫీ తాగిన ఫీలింగ్ రాకుండా కొంచెం వెరైటీ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఒకసారైనా. మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది కదా. నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే లేదు. మాకైతే నచ్చింది కాబట్టి మేము అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ సాయంత్రం కదా, మనకి బాల్కనీలో మంచిగా గాలి వెలుతురు అంతా వస్తూ ఉంటుంది. అందుకనేసి ఇక్కడ కూర్చుంటాం అన్నమాట కాసేపు, ఒక 2 అవర్స్ వరకు ఇక్కడే. కాకపోతే ఇప్పుడు కొంచెం మంచు కదా, ఉదయాన్నే కూర్చోలేము. అందుకనేసి సాయంత్రం ఒక్కటే. మనకి మామూలుగా అపార్ట్మెంట్స్లో అంటే బాల్కనీకి గ్రిల్స్ వచ్చేస్తాయి. మాకేంటంటే గ్రిల్స్ ఏం పెట్టలేదన్నమాట, ఓపెన్గానే ఉంచేసాము. రోడ్ సైడ్ కదా, ఫస్ట్ ఫ్లోరే, పైన వరకు ఎవరు పెట్టలేదు. మనం పెడితే సపరేట్గా ఉంటుంది ఎందుకులే. పైన కూడా పెద్దగా ఏముండదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కదా, అందుకనేసి అలా వదిలేసాము. ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే మనం కూర్చున్నప్పుడు అపార్ట్మెంట్ అన్న ఫీలింగ్ రాకుండా జస్ట్ మనం ఇంట్లో ఉన్నంత ఫీలింగే వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేను పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాకు ఇంట్లో మేము, మా చిన్న పాప, నేను తింటాము. మిగిలిన 2 తినరనమాట, మా పెద్దమ్మాయి, మా హస్బెండ్. అందుకనేసి వాళ్ళు తినకపోయినా మనకు నచ్చినవి మనం చేసుకోవాలి కదా అప్పుడప్పుడు. అందుకనేసి వాళ్ళు జస్ట్ కర్రీ అయితే వేసుకుంటారు, పన్నీర్ని పక్కన పెట్టేస్తారు. వాళ్ళ కోసం అప్పుడప్పుడు నేను గుగ్గుళ్ళు కానీ లేదంటే మష్రూమ్స్ కానీ యాడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఏం యాడ్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు సండే. ఉదయాన్నే లేచి దీపం పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయాన్నే మనకి పెద్దగా హడావిడి ఉండదు కదా, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా. కాబట్టి కొంచెం నిదానంగా చేసుకున్నాను అనమాట ఈరోజు అయితే. మామూలుగా అయితే 5:30, 6 లోపల కంప్లీట్ అయ్యేది. ఈరోజు 6:30 అలా అయిందనమాట పూజ అనేది కంప్లీట్ అయ్యేసరికి. కిచెన్లోకి వచ్చేసిన తర్వాత వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఈరోజు ఏంటంటే గ్రీన్ టీ లాగా కాకుండా కొద్దిగా టైం ఉంది కదా అనేసి మనకి తులసాకులు ఉంటాయి కదా, వాటిని కాంచేసి కషాయం లాగా చేసుకుంటున్నా. తులసాకుల్ని మనం 2 గ్లాసు వాటర్ వేసామనుకోండి, ఒక 1.5 గ్లాసు 1 గ్లాస్ అలా వచ్చేలాగా ఆవిరంతా అయిపోయేదాకా ఉంచేసి దాంట్లో హనీ, నిమ్మకాయ మన ఇష్టం అన్నమాట, అది కలుపుకొని తాగేసేయడమే. ఈ ఆకుల్ని కూడా పడేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ తాగేటప్పుడు తినేసేయచ్చు అనమాట. ఈ ప్లేస్లోనే మనం వామ్ వేసుకోవచ్చు, వామ్ ఆకు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు. ఇలాగ మన ఇష్టము, ఏది ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోవచ్చు. లేదు రోజుకు ఒక రకం కావాలంటే రోజుకొకటి వేసుకోవచ్చు అనమాట. ఈరోజు టిఫిన్గా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇడ్లీ పిండిలో ఏంటంటే కొద్దిగా రాగి పిండిని యాడ్ చేస్తాను. దోశలోకైనా ఇడ్లీలోకైనా ఏదైనా సరే సపరేట్గా రాగులు, పప్పు ఆడించడం ఇలా అయితే ఏముండదు. జస్ట్ పండ్లు సింపుల్గా అయ్యేలాగా, హెల్తీగా ఉండేలాగా చూసుకుంటాను. కాకపోతే ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో ఏంటంటే మనం మినపప్పు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా ఇడ్లీకి 1కి 2 వేస్తాను నేనైతే, అంటే 2 రవ్వ అనుకోండి, 1 మినపప్పు. అలాంటప్పుడు ఇంకొక 2 స్పూన్లు మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనం ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు గట్టిగా రాకుండా ఉంటాయి. కాకపోతే ఒక 10 నిమిషాల ముందు యాడ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు రాగి పిండి కదా, ఇదే ప్లేస్లో ఓట్స్ వేసుకోవచ్చు. లేదు అంటే జొన్న రవ్వ ఉంటుంది కదా, అదే జొన్న రవ్వ అయితే కొద్దిగా నానాలి, ఒక 1 అవర్ అలా నానాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి పచ్చి కొబ్బరి ఉంటే, అంటే కొబ్బరి చిప్పలు ఉంటే వాటిని కట్ చేసి పెట్టేస్తాను. ఓపెన్గా పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో. మూత పెట్టడం అలా అయితే ఏముండదు. మూత పెడితే పచ్చి కొబ్బరి పాడైపోతుంది. అలా మూత పెట్టకుండా ఉంచామనుకోండి ఫ్రిడ్జ్లో,
మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. ఇంకా డైలీ మాకు ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అనేది చట్నీలో యాడ్ చేయాల్సిందే. ఇంకా అందుకనేసి ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ ఉంటుంది. ఇంకా ఈ 4 తిన్నాం అనుకోండి మనకు కడుపు ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే మనం ప్లెయిన్ ఇడ్లీ తిన్నాం కన్నా కూడా ఇలాంటి కొంచెం తక్కువ క్వాంటిటీలో తినగలుగుతాము, ఎక్కువ అయితే తినలేము. ఇంకా చట్నీ బాగుంటే ఇంకా పిల్లలు ఎక్స్ట్రా ఒకటైనా తినచ్చు, కాకపోతే తొందరగా ఆకలేదన్నమాట. ఇంక ఇక్కడ బాక్స్లో రేషన్ బియ్యం అయితే అయిపోయి ఉన్నాయి. ఇంకా వాటిని అయితే పోసి పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు పెద్ద మనకి బకెట్ టైప్ ఉంటుంది కదా, దాంట్లో పోసి పెట్టేదాన్ని. ఇంక ఇక్కడ ప్లేస్ లేదనేసి ఒక చిన్న, ఇంతకుముందు సర్ఫ్ లిక్విడ్ రాకముందు ఏరియల్ మనకి పౌడర్ వచ్చేదనమాట, దానికి ప్యాకెట్ లాగా ఉండేది, ఒక్కొక్క కేజీ ఒక్కొక్కటి, అలా 5 kgs ఇలా బాక్స్లో ఇచ్చారనమాట. అప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా అందుకని దీంట్లో ఫిల్ చేసి పెట్టేసుకుంటాను. మేము దోశకు మాత్రం రేషన్ బియ్యమే యూస్ చేస్తాము. మనం మామూలుగా ఈ రైస్కి వాడే అయితే ఏం వాడమన్నమాట. బాగానే ఉంటాయి. మనం సాల్ట్ అంటే ఉప్పు వేసుకొని కడిగేసుకుంటే ఎటువంటి స్మెల్ రాకుండా బాగుంటాయి అన్నమాట. ఇంకా నానబెట్టేసాను, మనకి ఎంత ఎక్కువ నానితే అంత సాఫ్ట్గా వస్తాయి దోశలు అనేవి. లేదు అంటే మధ్యలో ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నా అనుకోండి, అందులోనూ ఈరోజు సండే కదా, పిల్లలు ఇంట్లో ఉంటే అసలు ఏ పని అర్థం కాదు. వన్స్ ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్తే నిదానంగా అయినా ఎక్కువ పనులు చేయగలుగుతాం, కానీ ఇంట్లో ఉంటే మాత్రం చేసే తక్కువ పనులైనా హడావిడి అయిపోతుంది. ఇక ఇది వచ్చేసరికి మాది బెడ్రూమ్స్ డోర్ 2 ఇలాగే ఉంటాయి. ఒక చిన్న ఆర్చ్ లాగా వచ్చేసి ఇంకా డోర్స్ అయితే వస్తాయి కదా, దీనికి ప్లెయిన్దే వేయించాం పెయింట్. ఎందుకంటే దీనికి ఈ సైడ్ మనకి ఆర్చ్ లాగా వచ్చింది, తలుపుకే డిజైన్ వచ్చిన దానిలాగా ఉందన్నమాట. అంటే డోర్కి ఒక సైడ్ డిజైన్, ఇంకా మిగిలిందంతా పెయింట్ వచ్చిన దానిలాగే ఉంది. ఇంకా సెట్ అయిపోతుంది కదా, దీనికి ఎటువంటి ఫ్లవర్స్ స్టిక్కర్స్ అన్నీ కూడా అంటించలేదన్నమాట. కొంచెం క్లమ్జీగా అయిపోతుంది, డిజైన్ బాగుంది అనేసి అలాగే ఉంచేసాను. ఇంక ఈరోజు ఏంటంటే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాయి. ఇంకా వెజిటేబుల్స్తో మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న ఒకరికి ఇష్టమైంది పన్నీర్ చేశాం కదా, ఇంకొకరు తినలేదు, అందుకనేసి ఈరోజు ఇంక ఇదైతే ఇద్దరు తినేస్తారు. ఇంకా మష్రూమ్స్ వేసి కూడా ఈ రైస్ అంటే కొబ్బరి పాలు వేసి రైస్ చేసేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు సైన్స్ డే ఉంది కదా, దాని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఇంటికి. ఇంకా వాళ్ళ కోసము అందరి కోసం ఈ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఇంట్లో నాన్ వెజ్ అయితే చేయట్లేదు, ఇంకా శివరాత్రి అంతా ఉంది కదా అనేసి. ఇంకా అందుకని ఇది చేసి ప్లెయిన్ రైస్ రసము అవి పెట్టేద్దాము అనేసి ఇంకా చేసేస్తూ ఉన్నాను. ఇంకా సండే పేరుకే కానీ అసలు 2 కాళ్ళు ఒక చోట పెట్టలేనంత పని అయితే ఉంటుంది. అయినా సరే మనం ఏంటంటే ఒక ఆర్డర్లో వెళ్తూ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా పనులు అనేవి చేసేయచ్చు అనమాట. ఎక్కువ ఇవన్నీ ఎప్పుడు చేయాలి అని ఒక పక్క టెన్షన్ పడుతూ చేసామనుకోండి, అవి చేసినా కూడా సరిగా రావు ఒక్కొక్కసారి. ఇంకా చూశారు కదా ఇల్లు మొత్తం కూడా ఎలా ఉందో, ఇల్లు మొత్తం కూడా పేపర్స్ థర్మోకోల్ అంతా ఉంది. ఇంకా తెలిసిందే కదా, థర్మోకోల్ అయితే ఒకవైపు దోస్తూ ఉంటే ఇంకోవైపు అది వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా కష్టం దోయడము. ఇంకా మనము చిన్నగా ఎక్కడిదక్కడ దోసుకుంటూ ఎత్తేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది ప్రిపరేషన్ అనేది. ఇంకా రసం కూడా చేసేస్తూ ఉన్నాను. ఇంకా అందరం తినేసాము. తినేసిన తర్వాత ఇదైతే మిగిలిందనమాట. ఒకరు మిస్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదు, ఇంకా అందుకని కొంచెం ఎక్కువ మిగిలింది. వచ్చుంటే ఇంకా కొద్దిగా మిగిలేది, మనకి సాయంత్రం వరకు అంటే నైట్కి కూడా సరిపోయేది. ఇంకొంచెం ఎక్కువ అయిందనమాట. ఇంకా వెసల్స్ చూసారు కదా ఎన్ని అయితే ఉన్నాయో. ఇంక ఇక్కడ వాళ్ళు వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వర్క్ చేసుకుంటుంటే మనమైతే టీవీ చూడడం పడుకోవడం అదైతే చేయలేం కదా. ఇంకా అందుకనేసి నేను ఎలాగో ఇంట్లో ధనియాల పొడి, పప్పుల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి. ఇంకా వాటిని వేయించేసుకొనేసి చేద్దాము అనేసి వేయించేసుకుంటున్నాను. ఇంకా సిమ్లో పెట్టి వేయించేసుకుంటాను. నువ్వులు కూడా యాడ్ చేశాను అనమాట ఈసారి.
మనకి కర్రీస్లో వేసుకునే పొడి అంటే ఫ్రైకి వేసుకునేది. నువ్వులు వేస్తే ఏంటంటే కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది. నువ్వులు కొంచెం ఆయిల్గా ఉంటాయి కదా, అందుకనేసి మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఒక 4 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి కాల్షియం నువ్వుల్లో ఎక్కువగా ఉంటుంది కదా, మనం సపరేట్గా ఇస్తే ఒక్కొక్కసారి పిల్లలు తినొచ్చు, తినకపోవచ్చు. మనకు కూడా డైలీ ఒకవేళ గుర్తుండకపోవచ్చు తినాలి అనేసి, అందుకనేసి ఇలా వేసామనుకోండి, ఎప్పుడైనా టిఫిన్లోకి వేసుకుంటాము, ఫ్రైల్లోకి వాడుతూ ఉంటాం కాబట్టి మనకు తెలియకుండానే మనం తినేస్తాం అనమాట. ఇంకా వేరుశనగ పప్పు అంటే ఏంటంటే నేను సపరేట్గానే వేయించేసి పెట్టుకుంటాను. ఇంకా అందుకని సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్లో వేసేసి అలాగ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసి మిక్సీకి పట్టేసుకోవడమే. ఇది చల్లారేలోపు నేను ఎండు కొబ్బరిని కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా వెసిల్స్ అయితే అలాగే ఉన్నాయి, ఒకేసారి నైట్ క్లీన్ చేసేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంక ఇప్పుడైతే టైం లేదు. వీటన్నిటిని కూడా ఇంకా మిక్సీకి వేసి స్టోర్ చేసుకోవాలి. మనం అప్పటికప్పుడు కొద్దిగా మిక్సీకి అయితే వేసుకోలేం కదా, ఇలాంటి పొడులన్నీ కూడా ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 మంత్ వరకు కూడా ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇంకా ఈ పొడి ఏంటంటే కొద్దిగా ముద్దలాగా వచ్చింది కదా, అందుకనేసి పొడిగా చేత్తో నలిపేసి ఇంకా స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ప్రాజెక్ట్ పని అయితే అయ్యి ఇంకా పిల్లలు అయితే ఇంటికి వెళ్ళారు. ఇంకా నేను ఇదంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఇదంతా దోయడానికి నాకు 1/2 అవర్ టైం అయితే పట్టింది. ఎందుకంటే ఇలా దోస్తే అలా వస్తుంది, అలా దోస్తే ఇలా వస్తూ ఉంటుంది థర్మోకోల్ అనేది. మనం పేపర్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేయడం ఈజీ, కానీ ఈ థర్మోకోల్ని అయితే కొంచెం కష్టమే. ఎలాగోలాగా క్లీన్ చేసేసాను. ఇంకా అక్కడొకటి ఉంటుంది, రేపు మాప్ పెట్టేస్తే సరిపోతుంది అనేసి. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అలా అవుతుందన్నమాట. ఇంకా టీ పెట్టేసుకొని కాసేపు అయితే ఒక 10 మినిట్స్ అలాగా కూర్చొని ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళి రావాలి. వాకింగ్ అంటే ఎక్కువ టైం అయితే ఏం తీసుకోను, జస్ట్ 15 మినిట్స్ అలాగా. ఇంకే వచ్చేసాము. ఇప్పుడు 5:30 అలా అవుతుంది. ఇంక ఇక్కడ గాలి అయితే చల్లగా వస్తుందన్నమాట. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 2 డ్రెస్సులు అలాగున్నాయి అన్నమాట. ఇంకా వాటిని ఐరన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక పని కంప్లీట్ అయిపోతుంది కదా, ఇవి పక్కన పెట్టేసినప్పటి నుంచి పని ఉంది అనిపిస్తూ ఉంటుంది. దీనికి పెద్దగా టైం కూడా పట్టదు కాబట్టి ఇంకా టీవీ పెట్టుకునేసి ఇవైతే ఐరన్ చేసేసుకున్నాను. ఇంకా తినేసిన తర్వాత ఫైనల్గా వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇది చేస్తే ఎంతో పెద్ద పని అయిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా గ్యాస్ మొత్తం కూడా ఒకసారి తుడిచేసి కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోవడమే. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మనం చేసే పని బయట ఎండలో వెళ్ళి పొలాలకు వెళ్ళి చేసే పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి మనకి లోగా అనిపించినప్పుడు ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకున్నాము అనుకోండి, మనం రీస్టార్టెడ్గా వర్క్స్ అనేవి చేసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.